హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ అప్డేట్స్ తెలుగు. ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఒక మంచి ప్రైవేట్ కంపెనీ నుంచి భారీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు భర్తీ చేయని నోటిఫికేషన్ అయితే వెళ్ళింది. అయితే ఒక నోటిఫికేషన్‌కి మీరు అప్లై చేసిన వితిన్ 1 అవర్‌లోనే మనకి ఇంటర్వ్యూ కాల్స్ కూడా రావడం అయితే జరుగుతది. త్రూ మెయిల్ ద్వారా మీరు కావాలంటే స్క్రీన్ మీద చూడండి. అండ్ ఆల్సో వీటికి క్వాలిఫికేషన్ గాని చూసుకుంటే ఇంటర్ గాని, డిప్లొమా గాని, ఎనీ గ్రాడ్యుయేట్ గాని చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 30,000 పర్ మంత్ అయితే బేసిక్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. అయితే ఇక వీటిలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి, రోల్ ఏంటి, ఇలా ఎవ్రీథింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో మెయిన్‌గా మీరు ఈ యొక్క జాబ్‌కి అప్లై చేయాలంటే మెయిన్‌గా మీకు కావాల్సింది రెజ్యూమ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. రెజ్యూమ్ అనేది కంపెనీ అలైన్‌మెంట్ అనేసి లేదంటే కంపెనీ ప్రిన్సిపల్స్ అనేది ఒక సెక్షన్ అయితే ఉండాలి. దాంట్లో మనకేంటంటే ఒక కంపెనీ డిస్క్రిప్షన్ అలాగే జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు మనకి రెజ్యూమ్ అనేది బిల్డ్ చేసుకొని ఉండాలి. అలా లేకపోతే మీకు అప్లికేషన్ అనేది ఆటోమేటిక్‌గా రిజెక్ట్ అయితే అయిపోతది. ఓకేనా? సో ఇదేందుకు చెప్తున్నానంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ వచ్చేసి ఏ చిన్న కంపెనీ అయినా, ఏ పెద్ద కంపెనీ అయినా సరే త్రూ ఏఐ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది కాబట్టి ఓకేనా? ఇన్‌కేస్ ఎవరికైనా రెజ్యూమ్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో మా వాట్సాప్ నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాము. దాన్ని కాంటాక్ట్ అయితే అవ్వండి. మెసేజ్ చేయండి. ఇది సర్వీస్ బేస్డ్ అయితే ఉంటుంది. మంత్లీనే మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటానన్నమాట. ఓకేనా? అండ్ ఆల్సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే దానికే మెసేజ్ చేయండి. మేము మీకు రెస్పాండ్ అయితే అవుతాం. అండ్ ఇంకోటి వీడియో స్టార్టింగ్‌లో చెప్తున్నాను. వీడియో అయితే అన్ని వరకు చూడండి. ఎందుకంటే రీసెంట్‌గా మనం పెడుతున్న చాలా వీడియోస్ నుంచి మనకు చాలా జాబ్ నోటిఫికేషన్ నుంచి ఇంటర్వ్యూ కాల్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇంకోటి మన ఛానల్‌లో ఏది ఫేక్ వీడియోస్ అయితే రావు. ఫేక్ జాబ్స్ అయితే రావు. మీరు కావాలంటే వెళ్లి మన టెలిగ్రామ్ గ్రూప్ గాని, లేదంటే వాట్సాప్ గ్రూప్ గాని ఎళ్లి చూసుకోండి. దాంట్లో చాలా మందికేంటంటే మనకి ఇంటర్వ్యూస్ అవుతున్నట్టు గాని, సెలక్షన్ అవుతున్నట్టు గాని, మెయిల్స్ వస్తున్నట్టు గాని ఇవన్నీ మనకి ప్రూఫ్స్ అనేవి అక్కడ ఉంటాయి. ఓకేనా? ఇది ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు ఏంటంటే రీసెంట్‌గా చాలా మందికి ఇంటర్వ్యూ కాల్స్ అయితే వస్తున్నాయి అన్నాను కదా! వాళ్ళేంటంటే కంపెనీ డిస్క్రిప్షన్ గాని, లేదంటే జాబ్ డిస్క్రిప్షన్ గాని అంటే వీటి గురించి తెలుసుకోకుండా వీడియో అనేది క్లియర్‌గా చూడకుండా అప్లై చేసేస్తున్నారు. దానివల్ల చాలా అంటే చాలా మంది రిజెక్ట్ అయితే అవుతున్నారు. ఓకేనా? సో మీరు ఆ తప్పైతే చేయకండి. వీడితో అన్ని వరకు చూడండి. ఇంక లేట్ చేయకుండా వీడినైతే స్టార్ట్ చేద్దాం. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ మనం నోటిఫికేషన్ డీటెయిల్‌లోకి వెళ్ళిపోతే ఆలోరికా అనేది ఒక మంచి ప్రైవేట్ కంపెనీ అన్నమాట. ఈ యొక్క కంపెనీ అనేది చాలా అంటే చాలా కంట్రీస్‌లోనైతే ఉన్నది. మనకి ఇండియాలో మాత్రం ప్రెజెంట్ ఇది వచ్చేసి టోటల్‌గా 2 లొకేషన్స్‌లోనైతే ఉంటుందన్నమాట. ఓకేనా? సో అయితే ఈ యొక్క కంపెనీ నుంచి మనకేంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే ఇక జాబ్ రోల్స్ గాని చూసుకుంటే కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ కింద వీళ్ళనేది హైరింగ్ అనేది చేసుకుంటున్నారు. లొకేషన్ వచ్చేసి మనకి పంజాబ్ ఇండియాలోని ఈ యొక్క కంపెనీ లొకేషన్ అయితే ఉంటుంది. వీళ్ళైతే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ మీద వీళ్ళు మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. అయితే ఒక ప్రాసెస్ కింద చూసుకుంటే ప్రొవైడ్ కస్టమర్ సపోర్ట్ అండ్ రిసాల్వ్ కస్టమర్ క్వైరీస్ ఆన్ కాల్ ఆర్ చాట్. రెండిట్లో ఏదో ఒక విధంగా మనకి ఏంటంటే వర్క్ అయితే ఉంటుందని చెప్తున్నారు. బిల్డ్ క్రెడిబిలిటీ అండ్ ట్రస్ట్ విత్ ది కస్టమర్ బై ఎంపథైసిస్ విత్ దేర్ ప్రాబ్లమ్ ఇన్ వర్డ్స్. అంటే మనకి వాళ్ళకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనం ఏంటంటే మాట్లాడి దానికైనా ఒక మంచి ట్రస్ట్ అనేది బిల్డ్ చేసుకోవాలని చెప్తున్నారు. వీళ్ళేంటంటే ఇక ప్రాసెస్ గురించి వీళ్ళు బేసిక్‌గా చెప్తున్నారనమాట. ఎలా చేయాలి ఏంటి అనేసి. అలా మనకి చూసుకుంటే వాళ్ళ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి మనం ఏంటంటే అండర్‌స్టాండ్ చేసుకోండి. రెస్పాండింగ్ అనేది మనం ఖచ్చితంగా కరెక్ట్‌గా మనం ఏంటంటే రెస్పాన్స్ అనేది ఇవ్వాలని చెప్తున్నారు. అలా మనకి క్వాలిటీని కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీద మనం ఎక్కువ స్కోర్ చేయాలనేసి పర్ఫార్మెన్స్ అయితే ఉంటదనేసి క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకేంటంటే నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్, డయాగ్నోస్ అలా మనకి ట్రబుల్ షూట్, ఐడెంటిఫై సొల్యూషన్ టు రిసాల్వ్ కస్టమర్ ఇష్యూస్. అంటే మనకి ఇప్పుడు కస్టమర్స్‌కి ఒక ప్రాబ్లమ్ అయితే వచ్చింది. ఆ ప్రాబ్లమ్ మనం ఏంటంటే రీసెర్చ్ చేస్తాం దాని గురించి. ఓకేనా? రీసెర్చ్ చేసి దానికి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఎలా చెప్పాలి ఏంటనేసి తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత ఆ యొక్క ప్రాబ్లమ్‌ని మనం ట్రబుల్ షూట్ ద్వారా మనం ఏంటంటే మనకి క్వెరీస్ అని మనం పెట్టడం గాని, లేదంటే ఈ రకంగా బేసిక్ ఏంటంటే ఒక ఇష్యూని సాల్వ్ చేసి మనకేంటంటే రిసాల్వ్ అనేది చేయాలనేసి చెప్తున్నారు. ఇదొచ్చేసి మనకి 24/7 అనేది షిఫ్ట్ అయితే ఉంటుందన్నమాట. అంటే వీళ్ళేం చెప్తున్నారు యూఎస్ షిఫ్ట్స్ అయితే టైమింగ్స్ అయితే ఉంటుంది. 24/7 మనకి ఏ షిఫ్ట్ అయినా రావచ్చనేసి క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. అండ్ దీని యొక్క క్వాలిఫికేషన్, స్కిల్స్ రిక్వైర్మెంట్ గాని చూసుకుంటే వీళ్ళు ఆల్రెడీ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఫస్ట్‌ది వచ్చేసి ఇంగ్లీష్ అనేది ఫ్లూయెంట్‌గా రావాలి. ఓన్లీ మనకేంటి స్పీకింగ్ అనేది వస్తే సరిపోదని చెప్తున్నారు. కస్టమర్ సర్వీస్ స్కిల్స్ అండ్ హై ఎనర్జీ లెవెల్స్ అంటే మనకి ఈ స్కిల్స్ అనేవి బేసిక్‌గా నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఎక్సలెంట్ జడ్జ్‌మెంట్ స్కిల్స్ టు బి ఏబుల్ టు ప్రాపర్‌లీ ఎవాల్యుయేట్ సిట్యుయేషన్ అండ్ ఇమ్మీడియేట్‌లీ. అంటే మనకి ఏదైనా మనం ఒక ప్రాబ్లమ్ వచ్చిందని దానికి ఎంత వీలైతే అంత బేగా జడ్జ్‌మెంట్ అనేది తీసుకొని సిట్యుయేషన్‌ని మనం అర్థం చేసుకొని ప్రొసీడ్ అవ్వాలని చెప్తున్నారు.
నెక్స్ట్ క్విక్ లెర్నర్ అండ్ సెల్ఫ్ మోటివేటెడ్. అంటే మనకి ఏదైనా వెంటనే బేగా తెలుసుకోవాలి. అలాగే మనకి మనంతలో మనమే మోటివేషన్ తీసుకొని దాన్ని మనం ఇంకా వేరే విధంగా చేయాలి, ఇంకా బెటర్‌గా చేయాలనేసి ఈ రకంగా మనకి స్కిల్ అయితే ఉండాలని చెప్తున్నారు. అప్లికేషన్ మస్ట్ పోషెస్ హై స్కూల్ డిగ్రీ, డిప్లొమా. అంటే ఈళ్ళేంటంటే చాలా చెప్పారు. ఇక్కడేంటంటే సింపుల్‌గా చెప్పాలంటే మనకి ఇంటర్ గాని, డిప్లొమా గాని, ఎనీ గ్రాడ్యుయేట్ గాని చేసిన వాళ్ళైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. దాని యొక్క బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఈ 3 క్వాలిఫికేషన్ అనేది ఉంటే సరిపోతుంది. అలా మనకి కోర్‌గా ఇక్కడ ఏమంటే కోర్ కెపాసిటీస్ మనకేంటంటే సింపుల్‌గా ఇవి ఉంటే ఇంకా మనకి మోర్ బెనిఫిట్ అయితే అవుతది. ఫస్ట్ వచ్చేసి మనకి ప్లెజెంట్ ప్రొఫెషనల్ అండ్ క్యూరేటర్స్ మనకి పర్సనాలిటీ ఓకేనా. కౌంటరస్ పర్సనాలిటీ అంటే మనకేంటంటే నెక్స్ట్ చూసుకుంటే మనకంటే మెయిన్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. అంటే ఈ స్కిల్స్ ఉంటే మీకు ఇంకా మోర్ బెనిఫిట్ అయితే ఉంటదని చెప్తున్నారు. ఫస్ట్ వచ్చేసి మనకేంటంటే ప్రొఫెషనల్‌గా ఉండాలి, ప్లెజెంట్‌గా ఉండాలి. మనకి పర్సనాలిటీ అనేది బాగుండాలని చెప్తున్నారు. ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్. ఈ రెండైతే మనకి స్కిల్స్ అనేవి మనకి బేసిక్‌గా ఉండాలని చెప్తున్నారు. ఎబిలిటీ టు థింక్ క్రియేటివ్‌లీ అండ్ షుడ్ హ్యావ్ పాజిటివ్ యాటిట్యూడ్. అంటే మనకేంటంటే ప్రతీది మనం డిఫరెంట్‌గా ఆలోచించాలి. పాజిటివ్ మైండ్‌తోనే ఉండాలని చెప్తున్నారు. స్ట్రాంగ్ అనలిటిక్స్ స్కిల్స్ అలా మనకి ఇంటర్ప్రిటేషనల్ స్కిల్స్ అనేవి ఉండాలని చెప్తున్నారు. ఈ యొక్క కంపెనీ గాని చూసుకుంటే వీళ్ళేంటంటే మనకి కస్టమర్స్‌తో మనకి డిఫరెంట్ బ్రాండ్స్‌తోని అక్రాస్ మల్టిపుల్ ఇండస్ట్రీస్‌తో మనకేంటంటే ఓవర్ 1,00,000 ఎంప్లాయీస్ అయితే ఈ యొక్క కంపెనీకైతే ఉన్నారని చెప్తున్నారు. వీళ్ళేంటంటే బేసిక్‌గా మనకేంటంటే మల్టిపుల్ డిఫరెంట్ తాలూకు ఇండస్ట్రీస్ అయితే ఉంటాయన్నమాట. వాటికి వీళ్ళు కస్టమర్ సర్వీస్ మనకి అంటే ఎక్స్‌పీరియన్స్ అండ్ సొల్యూషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారనేసి ఈ యొక్క కంపెనీ అనేది బేసిక్‌గా వరకైతే ఉంటదని చెప్తున్నారు. సో, ఈ రకంగా ఈ యొక్క కంపెనీ తాలూకా వరకైతే ఉంటదనమాట. అయితే దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటంటే, ఇక్కడ చూడండి మనకేంటంటే ప్రొసీడ్ అయితే ఉంది కదా! ఇక్కడ కోసం ప్రొసీడ్ అని క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క నేము, ఆ తర్వాత మీకేంటంటే కస్టమర్ యొక్క నేము, దాని తర్వాత మనకి ఈమెయిల్ ఐడీ, లాస్ట్ నేము, ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది. సో, ఈ రకంగా అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ రకంగా మనకి స్టార్టింగ్ అనేది ఇలా చేసిన తర్వాత మనకి గెట్ స్టార్టెడ్ అయితే ఉంది కదా! సో, అది క్లిక్ చేయాలనమాట. ఓకేనా? సో, అది క్లిక్ చేసిన తర్వాత మనకేంటంటే ఈ రకంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతది. మనకేంటంటే లైక్ మీ యొక్క డీటెయిల్స్ అని ఎంటర్ చేయడం. సో, ఈ రకంగా వస్తది. ఆ తర్వాత అప్‌లోడ్ విత్ రెజ్యూమ్ అయితే ఉంది కదా! ఈ అప్లై విత్ రెజ్యూమ్ క్లిక్ చేసామనుకోండి, మనకేంటంటే సపోజ్ మీకు ఒక శాంపుల్ అయితే చూపిస్తారు. సో, వన్స్ మన యొక్క బేసిక్ స్టార్టింగ్ డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత, ఈ యొక్క డీటెయిల్స్ అయితే మనకి ఈ యొక్క రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతది. ఇది ఓపెన్ అయిన తర్వాత మనకేంటంటే మీ యొక్క డీటెయిల్స్ అని అడుగుతారు. టోటల్ 9 స్టెప్స్ అయితే ఉన్నదనమాట. ఫస్ట్‌ది మీ యొక్క మనకి లైక్ ఏంటంటే మీ యొక్క ఏజ్ లిమిట్ అలా మనకి అవైల్ టు వర్క్ ఆన్ సైట్ అంటే మనకేంటంటే వేరే కంట్రీలో కూడా వెళ్లి మీరు వర్క్ చేయరని అడుగుతున్నారు. అదైతే చూసుకొని పెట్టుకోండి. కంఫర్టబుల్ నైట్ షిఫ్ట్స్ అనేది అడుగుతున్నారు. దాంతో పాటు మనకి పాన్, ఆధార్ కార్డ్ ఉన్నదో లేదో అడుగుతున్నారు. కరెంట్ లొకేటెడ్ ఎక్కడని అడుగుతున్నారు. మీ యొక్క ఎక్కడైతే ఉన్నదో అక్కడ మీరు మీ యొక్క సిటీ ఏదైతే లేదంటే మనకి బేసిక్‌గా మీ యొక్క లొకేషన్ ఎక్కడైతే అక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాలనమాట. వన్స్ ఈ డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత మనకి లాస్ట్‌కొచ్చేసరికి మనకి ఈ యొక్క మనకి 30 సెకండ్స్ అనేది మనకి ఇక్కడ చూస్తున్నారా థాంక్ యూ అగైన్ ఫర్ యువర్ టైమ్ ఓకేనా. బిఫోర్ వి కంటిన్యూ ప్లీజ్ ఆన్సర్ 2 షార్ట్ ఆడియో క్వెషన్ అగైన్ ఓకేనా. అంటే ఇక్కడ ఏంటంటే మనకి +2 అని క్లిక్ చేస్తే మనకేంటంటే ఒక ఆడియో అయితే వస్తది. చూడండి ఇక్కడ చూడండి. మనకి ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే ఒక 30 సెకండ్స్ నుంచి 2 మినిట్స్ వరకు ఒక ఆడియో క్లిప్ అయితే మీరు ఇవ్వాలని చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ బేసిస్ మీద మనీకు మీరేంటంటే ఒక 30 సెకండ్స్ టు 1 మినిట్ గాని, లేదంటే 2 మినిట్స్ గాని ఆడియో క్లిప్ అయితే ఇవ్వాలి. మీ గురించి షేర్ చేయాలి. ఓకేనా. మీ యొక్క అబౌట్ గాని అలా మనకి మీ యొక్క లైక్ వర్క్ గురించి కానీ ఏం చేద్దాం అనుకుంటున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే మనకి ఏదైనా మనం ఇంటర్వ్యూస్‌లోకెళ్ళేటప్పుడు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అంటారు కదా! సో, ఆ రకంగా దీంట్లో చెప్పేసి సింపుల్‌గా లాస్ట్‌లోని ఆ తర్వాత మిగతా ప్రాసెస్ అయితే ఉంటదనమాట. ఓకేనా. సో, ఈ రకంగా ఇక జాబ్‌కైతే సింపుల్‌గా అయితే అప్లై చేసుకోవచ్చు. సో, వీడితో అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.